ఇంటికి ఒక కవర్ తీసుకొచ్చాడు. తల్లిని చూసామా, మా హెడ్ మాస్టరు ఈ కవర్ ఇచ్చాడు, నీకు ఇమ్మన్నాడు అని అంటే ఆ కవరు తల్లి చింపుతుంది. తెచ్చిన పిల్లాడు చూస్తూ ఉన్నాడు, ఆ కవర్లో ఏముందో, ఆ కవర్లో ఏముందో, ఆ కవర్లో ఏముందో. ఆ కవర్ మొత్తం చదివింది. అమ్మా, మా హెడ్ మాస్టర్ ఏమని రాశారు అని అంటే అమ్మ చెప్తుంది, నాన్న నువ్వు చాలా తెలివైన వాడు అట. ఏమిటి? నువ్వు చాలా తెలివైన వాడు బట, నీకు చాలా జ్ఞానం ఎక్కువ అట. నీ తెలివికి నీ జ్ఞానానికి స్కూల్లో ఏ టీచరు కూడా అందుకోలేకపోతుందట. కాబట్టి హెడ్ మాస్టర్ చెప్పింది ఏమిటంటే, అమ్మా నీ కొడుకు చాలా తెలివైనవాడు, చాలా జ్ఞానం గలవాడు, వాడి జ్ఞానాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం, వాడికి మేము చదువు చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఇంటి దగ్గరే ఉంచుకొని మీ అబ్బాయికి నువ్వే చదువు చెప్పమ్మా, వాడి జ్ఞానం చాలా గొప్పది అని చెప్పి, నాన్న నువ్వు చాలా జ్ఞానం గలవాడు అట, బాగా తెలివైన వాడు అట, కాబట్టి వాళ్ళు నీ జ్ఞానాన్ని అందుకోలేకపోతున్నారట. ఇంటి దగ్గరే నిన్ను ఉంచి నన్నే చదువు చెప్పమని చెప్పారు నాన్న, నువ్వు చాలా గొప్ప జ్ఞాని వట నాన్న. ఇదండి ఆ తల్లి చెప్పింది. అమ్మ, నేను నిజంగా అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడినేనా? అవును నాన్న, నువ్వు చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాడివి, కాబట్టి ఇక నుంచి నేనే నీకు చదువు చెప్తా. ఆ కొడుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ తల్లి ప్రార్థనతో ప్రేమతో పాఠాలు నేర్పించిందండి. ఆ పిల్లాడు పెరిగి పెద్దోడయ్యాడండి. ఈరోజు ఈ లైట్లు కనిపిస్తున్నాయి చూసారా? ఈ లైట్లు, ఈ బల్బుని సృష్టించింది ఎవరో తెలుసా మీకు? ఆ పిల్లోడే. ఆ పిల్లాడు పేరేంటో తెలుసా? థామస్ అల్వా ఎడిసన్. ఈరోజు మీ ఇంట్లోకి వెళ్తే మొట్టమొదటిగా ఏం ఆన్ చేస్తారు చెప్పండి? లైట్ ఆన్ చేస్తారు. చీకట్లో బైక్ తోలేటప్పుడు